ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సౌర కుటుంబం లేదా విశ్వం లేదా యూనివర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ సౌర కుటుంబం లేదా విశ్వం లేదా యూనివర్స్ నుంచి మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2 లేదా 3 ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ మరియు పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకైతే ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య ఎంత? సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ఏంటంటే 8 గ్రహాలు. ఇంతకుముందు 9 గ్రహాలు ఉన్నట్టయితే ప్లూటో గ్రహాన్ని ఇప్పుడు గ్రహంగా గ్రహ హోదా కోల్పోయింది. కాబట్టి ప్రస్తుతం విశ్వం లేదా సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ఎన్నంటే 8 అని చెప్పాలి. గ్రహాలు మరియు ఉపగ్రహాలను కలిపి మనం ఏమంటాం? సౌర కుటుంబం అంటాము. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమంటాము అంటే గెలాక్సీ అంటాము. ఏమంటాము? గెలాక్సీ అంటాము. అయితే గెల అంటే గ్రీక్ భాషలో పాలు అని అర్థం. మన గెలాక్సీ గల పేరు ఏం పేరంటే పాలపుంత లేదా పాలవెల్లి. మన గెలాక్సీ గల పేరేందంటే పాలపుంత లేదా పాలవెల్లి. నెక్స్ట్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? అంటే సూర్యుని నుంచి కాంతి ఏదైతే ఉందో అది భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అంటే 8.2 మినిట్స్, అంటే 8.2 నిమిషాల సమయం పడుతుంది. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? అంటే మొత్తం మనం 8 గ్రహాలు అనుకున్నాం కదా. ఆ 8 గ్రహాలలో ప్రకాశవంతమైన గ్రహం అని దేని పిలుస్తామంటే శుక్రుడు లేదా వీనస్ అని పిలవడం జరుగుతుంది. నీలి గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? భూమిని మనము నీలి గ్రహం అని పిలుస్తాము. నీలిగ్రహం అని భూగ్రహాన్ని పిలవడం జరుగుతుంది. అంటే భూమిని మనము నీలిగ్రహం అని కూడా పిలుస్తాము. భూమి గల సహజ ఉపగ్రహం ఏది? అంటే భూమి గల ఉపగ్రహం పేరేం పేరంటే చంద్రుడు. అదేవిధంగా భూకేంద్రక సిద్ధాంతం అంటే భూమి కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయని పేర్కొన్నదెవరు అంటే టాలమీ. అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినదెవరు? సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కోపర్నికస్. నెక్స్ట్, ఆవర్తన కాలం. ఆవర్తన కాలం అంటే ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని మనం ఆవర్తన కాలం అంటాము. భూమి యొక్క ఆవర్తన కాలం ఎంత అంటే 365 1/4 డేస్, అంటే ఒక సంవత్సరం అన్నట్టు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే 365 1/4 రోజులు. అదేవిధంగా బుద్ధుని యొక్క ఆవర్తన కాలం ఎంత అంటే బుధ గ్రహం ఉంది కదా, బుద్ధుని యొక్క ఆవర్తన కాలం ఎంత అంటే 88 రోజులు. అదేవిధంగా నెప్ట్యూన్ యొక్క ఆవర్తన కాలం ఎంత అంటే 165 సంవత్సరాలు. అంటే సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆవర్తన కాలం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది తిరగడానికి, కాబట్టి వాటి యొక్క ఆవర్తన కాలం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సూర్యుని నుంచి దూరంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆవర్తన కాలం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకు నెప్ట్యూన్ యొక్క ఆవర్తన కాలం 165 సంవత్సరాలు. అదేవిధంగా 1 AU అంటే ఏంటి? AU అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్. సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాము. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ 149.5 మిలియన్ కిలోమీటర్లు. అంటే సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరం ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్లు. దీన్నే మనము 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటాము. అదే